హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నా మాట అమ్మ వంట. ఈరోజు వీడియోలో పుదీనా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడూలా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి ఇలా మధ్యలో కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మ్యారినేట్ కోసం నేను ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి, 1 స్పూన్ లెమన్ జ్యూస్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఈలోపు మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుందాం. నేను ఇక్కడ 2 కట్టలు పుదీనా తీసుకున్నాను, ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి నేను కొంచెం కారంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను అండి. వీటిని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం బిర్యానీకి చికెన్ ఫ్రై చేసుకోవడానికి మొత్తం ఇదే ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ని రెడీ చేసుకొని పెట్టుకుందాం. 2 కప్స్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. వేరొక స్టవ్ మీద రైస్ ఉడికించుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 2 ఇలాచి, 4 లవంగాలు, ఒక 2 ఇంచులు చెక్క, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి, 1/2 స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఉడికించుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో కొంచెం వాటర్ టేస్ట్ చూసి మనకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ రైస్ బాయిల్ అయ్యేలోపు మనకి చికెన్ ఫ్రై అయింది కదండి, ఇందులోకి కొంచెం చెక్క, 3 లవంగాలు, 3 ఇలాచి, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కారం 1 స్పూనే తీసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పుదీనాలో పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, అవి స్పైసీగా ఉంటాయి. సో ఇక్కడ కారం 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1, బిర్యానీ ఆకు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులోకి 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక 70% ఉడికిన తర్వాత ఆ రైస్ ఇందులో వేసుకొని కలుపుకోండి. వాటర్ లేకుండా రైస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పుదీనా పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి.
ఇలా మొత్తం పుదీనా పేస్ట్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes సిమ్లో ఉడకనివ్వండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.